అమరావతి ఎప్పుడైతే పికప్ అన్నటువంటిది ప్రచారం జరిగిందో, చంద్రబాబు గెలుస్తారని లాస్ట్ 1 ఇయర్లో ఫీలింగ్ క్రియేట్ అయిందో, అప్పటి నుండి రియల్ ఎస్టేట్ అక్రమ వెంచర్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు వాటి మీద సిఆర్డీఏ దృష్టి సారించింది. సిఆర్డీఏ నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా రాజధాని ప్రాంతంలో వ్యవసాయ భూములు వెంచర్లు వేశారు. వ్యవసాయ భూములను ఫ్లాట్లుగా విభజించి విక్రయించాలంటే సంబంధిత నిబంధనల ప్రకారం రెవెన్యూ శాఖ నాలా పన్నులు చెల్లింపుతో పాటు ల్యాండ్ కన్వర్షన్ చేయించుకోవాలి. ఆ తర్వాత సదరు భూమిలో 10% స్థలాన్ని కామన్ సైట్గా ప్రభుత్వానికి అప్పగించాలి. అట్లనే వివిధ శాఖల నుండి అనుమతులు స్వీకరించాల్సి ఉంటుంది. అయితే అవేమీ పాటించకుండా తాడికొండ గ్రామ పరిసరాలు చాలామంది తమ వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఫ్లాట్గా మార్చి లేఅవుట్లు వేశారు. దీంతో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్ల మీద సిఆర్డీఏ దృష్టి సారించింది. అక్రమ వెంచర్ల కంచెలను తొలగించి ప్రొక్లైనర్తో లేఅవుట్ల కంచెలను తొలగించడంతో పాటు హద్దురాలను కూడా పీకి పడేశారు. వెంచర్లలో వేసినటువంటి రోడ్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా కొనుగోలుదారులకు సిఆర్డీఏ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి అక్రమ లేఅవుట్లో ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని సిఆర్డీఏ అధికారులు హెచ్చరించారు. అనుమతి లేకుండా వేసిన వెంచర్ల విషయంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలన్న ఇది ఇప్పుడు పెద్ద సమస్య. ఎందుకంటే కొనేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకే ఉన్న అమ్మేసినోడి పని అయిపోయింది, వాడు అమ్మేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కొన్నటువంటి వాడి జీవితమే అతి పెద్దదైనటువంటి కష్టం అవుతుంది, అన్యాయం అయిపోతారు. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే అన్యాయం అవ్వడమే అంటారా, దీనికి ఏదైనా చెప్తారా చూడాలి.